చిన్నారి బాలయేసు నామములో మీ అందరికీ శుభములు. మొదటి పట్టణము పునీత యోహాను గారు రాసిన 1వ లేఖ 5వ అధ్యాయము 5వ వచనము నుండి 13వ వచనం వరకు. లోకమును ఎవడు ఓడింపగలుగును? యేసు దేవుని పుత్రుడు అని నమ్మువాడు మాత్రమే. ప్రత్యక్షమైన అతనే యేసుక్రీస్తే. ఆయన జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆయన కేవలము జలముతోడనే కాక జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యాధారములు 3, అవి ఆత్మ, జలము, రక్తము. ఆ మూడును ఏకీభవించుచున్నవి. మానవులిచ్చు సాక్ష్యములను మనము నమ్ముదుము. మరి దేవుడు ఇచ్చు సాక్ష్యము దానికంటే బలవత్తరము. ఇది దేవుడు తన కుమారుని గూర్చి వసిగిన సాక్ష్యము. కనుక దేవుని పుత్రుని విశ్వసించు ప్రతి వ్యక్తియు తన హృదయమున ఈ సాక్ష్యము కలవాడగును. దేవుని విశ్వసింపని వ్యక్తి తన కుమారుని గూర్చి దేవుడొసగిన సాక్ష్యమును నిరాకరించిన వాడై దేవుని అసత్యవాదిగా చేయుచున్నాడు. దేవుడు మనకు నిత్య జీవము ఒసగియున్నాడు. అది ఆయన కుమారుని ద్వారా మనది అగును. ఇదియే ఆ సాక్ష్యము. కుమారుని పొందిన ప్రతి వ్యక్తి యందు ఈ జీవము ఉన్నది. దేవుని కుమారుని పొందని వ్యక్తి యందు జీవము లేదు. దేవుని కుమారుని నామమును విశ్వసించు మీరు నిత్య జీవము కలవారని తెలుసుకొనుటకై మీకు ఇట్లు వ్రాయుచున్నాను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 5వ అధ్యాయము 12వ వచనము నుండి 16వ వచనము వరకు. యేసు ఒకానొక పట్టణమున ఉండగా కుష్ఠరోగి ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి సాగిలపడి, ప్రభు, తమ చిత్తమైనచో నన్ను ఆరోగ్యవంతుని చేయగలరు అని ప్రార్థించెను. యేసు తన చేయి చాపి అతనిని తాకి, అది నాకు ఇష్టమే, నీవు స్వస్థతుడవు కమ్ము అని పలికెను. వెంటనే అతని కుష్ఠము పోయి స్వస్థత కలిగెను. యేసు అప్పుడు, ఎవరితో నీవు ఈ విషయము చెప్పరాదు అని ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి యాజకునకు కనిపింపుము, నీ స్వస్థతకు నిదర్శనముగా మోసే ఆజ్ఞానుసారము కానుకలను సమర్పింపుము అని వానిని పంపివేసెను. ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. ఆయన ఉపదేశములను వినుటకు, రోగ విముక్తులగుటకును ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. కాని యేసు నిర్జన ప్రదేశమునకు వెళ్ళి ఏకాంతమున ప్రార్థన చేసుకొనిడివాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.